ఎవడ్రా నన్ను పట్టుకుంది? ఎవడ్రా తోసింది? మాకు కూడా అలాగే అయిందన్నా. అరే శక్తి వెళ్ళిపోదాం పదరా. ఆగు. ఒరే మూర్ఖుడా, నువ్వా చిట్టి తల్లి బాబాయ్ కాబట్టి నిన్నేం చేయకుండా వదిలేస్తున్నాను. లేకపోయుంటే నీ దేహంలోని ఏ అవయవము పనిచేయకుండా చేసుండేవాణ్ణి. జై శ్రీరామ్. గుడ్ మార్నింగ్ సార్. అవును సార్, జాయిన్ చేస్తున్నాను. సారీ సార్, ఈరోజు నా చెల్ల ఎంగేజ్మెంట్, నేను రాలేను. ఓకే సార్, రేపు కలుద్దాం. అను, పాలు తాగు. అక్కడ పెట్టమ్మా, తర్వాత తాగుతాను. జై, తీసుకో. అమ్మా, నాన్నగారు ఇంకా రాలేదేంటమ్మా? వెళ్ళి చాలాసేపు అయింది, వచ్చేస్తుంటారు. నాన్నగారు అమ్మ గురించి నీకు నిజంగా తెలుసాను? తెలుసు కాబట్టి నాన్నకి అమ్ముందనే నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇంకా రాలేదేంటి? నేను కొంచెం ముందుగానే నిద్ర లేచుంటే జాగింగ్కి వెళ్ళక ముందే నాన్నకి విషయం చెప్పుండేదాన్ని. చూడమ్మాను, నువ్వు మీ నాన్నగారితో చెప్పాలనుకుంటున్న విషయం చిన్న విషయం ఏం కాదు. నీకు నిజంగా తెలిస్తేనే మీ నాన్నగారితో మాట్లాడదాం, లేకపోతే ఏం చెప్పకపోవడమే మంచిది. బాగా ఆలోచించుకోను. లేదమ్మా, నాన్నగారు అమ్మెవరో నిజంగా నాకు తెలుసు. బాబు, మీరు? నా పేరు ధర్మారావు. మన ఇద్దరం ఒకసారి కలిసాం. మీరు నాకు తెలుసు. నన్ను గుర్తుపెట్టారా బాబు? మిమ్మల్ని నేను కలిసానా? అవును బాబు, మీరు నన్ను ఒకసారి ఒక ప్రమాదం నుంచి కాపాడారు. గుర్తు చేసుకోండి బాబు. మీరు చేసిన సహాయానికి రుణం తీర్చుకునే అవకాశం నాకు ఇంతవరకు రాలేదు. ఆ అదృష్టం నాకు ఇప్పుడు కలిగింది బాబు. నేను మీకు ఓ విషయం చెప్పాలి బాబు. అది చాలా ముఖ్యమైన విషయం బాబు. ఏంట విషయం? నాకేం చెప్పాలనుకుంటున్నారు? మీ అమ్మ గురించి చెప్పాలని వచ్చాను బాబు. నువ్వు లేదనుకుంటున్నా మీ అమ్మ బతికే ఉంది బాబు. నిన్ను కలవాలని నీ కోసం ప్రతి క్షణం కలవరిస్తూనే ఉంది. ఏంటి? నన్ను కన్న తల్లి బ్రతికే ఉందా? బతికే ఉంది బాబు. నిన్ను చూడాలని, నిన్ను కలవాలని ఆశతోనే బతుకుతుంది.
గుర్తు లేకపోవడం ఏమిటి బాబు? ఏ తల్లైనా కన్నబిడ్డను మర్చిపోతుందా బాబు? మా అమ్మ నా కోసం కలవరిస్తుందా? అవును బాబు, నిన్ను చూడాలని ఎందరో దేవుళ్ళకి మొక్కుకుంది. నీకు దూరం అయ్యానన్న బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపింది. తన ఆవేదన్ని ఎవరికీ చెప్పుకోలేక తనలో తాను నరకం అనుభవిస్తుంది బాబు. మా అమ్మ బ్రతికే ఉందంట మీనాక్షి. నా కోసం ప్రతి క్షణం కలవరిస్తోందంట. చాలా చాలా సంతోషంగా ఉందండి. మీకు దూరం అయ్యారనుకున్న మీ అమ్మగారు మళ్ళీ ఇలా కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్ళు నువ్వెవరూ లేని అనాథవని నిన్ను చూసి జాలిపడ్డాం, బాధపడ్డాం. మీ అమ్మగారున్నారని తెలియగానే చాలా సంతోషంగా ఉంది బాబు. సార్, మీరు నిజంగా అదృష్టవంతులు సార్. మీకు ఇంతకన్నా హ్యాపీ న్యూస్ ఇంకొకటి ఉండదు నాన్నగారు. ఈరోజు మీ జీవితం కొత్త మలుపు తిరగబోతుందని చెప్పాను కదా నాన్న, అది నిజమైన నాన్న. నిన్ను మీ అమ్మగారిని కలపడానికే నేను వచ్చాను బాబు. ఇందాక నువ్వు చెప్పిన ప్రతి మాట ఈ ధర్మారావు గారు చెప్పిన మా అమ్మ గురించి అయ్యి ఉంటుంది. అవునాను? ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప అనుబంధం గురించి నువ్వు చెప్పినప్పుడే మా అమ్మ గురించి అయ్యి ఉంటుందని నాకు ఆలోచన వచ్చింది. ఈయన వచ్చిన తర్వాత ఆలోచన నిజమైంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ ప్రేమ, అమ్మ ఆలన పాలన, అమ్మ తోడు, అమ్మ నీడ ఏదీ లేకుండా అనాథలా పెరిగాను. ఏ తల్లిని చూసినా నేను తల్లి లేని దురదృష్టవంతున్నా అనుకుంటూ పెరిగాను. పిల్లల్ని ప్రేమగా చూసుకునే ఏ తల్లిని చూసినా ఆ దేవుడు నాకు అన్యాయం చేశాడని బాధపడుతూ పెరిగాను. నేను ఏ తప్పు చేశానని నాకు తల్లి ప్రేమను లేకుండా చేశావని దేవుణ్ణి నిందిస్తూ పెరిగాను. మీకు దండం పెట్టడం తప్ప నాకు జన్మనిచ్చిన తల్లి కాళ్ళకి దండం పెట్టే అదృష్టం నాకెందుకు లేకుండా చేశావని ఆ దేవుణ్ణి ద్వేషిస్తూ పెరిగాను. తల్లి లేని అనాథలా పెరగడం కన్నా చావడమే మంచిదని బాధపడుతూ పెరిగాను. అన్నం తిన్న ప్రతిసారి నా తల్లి చేతి గోరుముద్ద తినలేదని బాధపడుతూ కడుపు నింపుకునేవాణ్ణి. నేనేం తప్పు చేశానని అమ్మ నన్ను వదిలేసిందని ఏడుస్తూ పడుకునేవాణ్ణి. అమ్మను ప్రేమించే వాళ్ళు తప్ప అమ్మను ద్వేషించే వాళ్ళు ఎవరూ ఉండరండి. ప్రాణంగా చూసుకునే తన పిల్లల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధపడుతుంది. పొత్తిళ్లలో ఉన్న నన్ను వదిలేసి వెళ్ళిపోవడం తప్పు. నిప్పుకి నీరుకి తేడా తెలియని పసికందును వదిలేసి వెళ్ళిపోవడం మనసు మానవత్వం ఉన్న ఏ తల్లి చేయదు. నా తల్లి అలాంటి పని చేసిందంటే నా దృష్టిలో ఆవిడ తల్లి కాదు. ఒక దేవుడు మనిషై